ఫ్రెండ్స్, ఇవాళ శుక్రవారం అక్షయ తృతీయ. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అక్షయ తృతీయ శుక్రవారం వచ్చినందువల్ల ఎటువంటి సంకల్పం అనుకొని పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనే విషయం గురించి వీడియో చేశాను ఫ్రెండ్స్. నేను మా ఇంట్లో మా పూజ గదిలో ఈ విధంగా పూజ చేసుకున్నాను. లక్ష్మీదేవికి కుంకుమతో, అలాగే పూలతో, అక్షింతలతో పూజ చేసుకున్నాను. అలాగే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసేటప్పుడు ఏ వేలుతో వేయాలి, అలాగే ఎన్ని వేలతో వేయాలి అనేది చాలామందికి తెలియదు. చూపుడు వేలు అలాగే మిగతా వేలు అన్నీ కలిపి వేసేస్తుంటారు. అలా వేయకూడదండి. ఉంగరం వేలు, మధ్య వేలు, వీలైనంత వరకు ఉంగరం వేలుతోనే బొట్టన వేలు సపోర్ట్ తీసుకొని మనం కుంకుమ పూజ చేసుకోవాలి. అప్పుడే మనకి సత్ఫలితాలు అనేటివి లభిస్తాయి. ఈరోజు నేను ఉదయం లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేసుకున్నాను. లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుతూ పసుపుతో, అలాగే అక్షింతలతో, కుంకుమతో, పూరేకులతో పూజ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు మంచి సపోర్ట్ని ఇస్తుంది. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను. అందుకోసం మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.